ఏడికి పోయినా అన్నా అన్నా అని అనుకుంటా ఉరికొస్తారు ఆయనకు అభిమానులు. చిన్నపోళ్ళగాళ్ళైతే మామ మామ అని అనుకుంటూ ఉరికొచ్చి సంఖనెక్కినట్టే చేస్తుంటారు. ఎవరి ముచ్చట చెప్తున్నానో అర్థమైనాలే కదా. అవు ఏపీ పాత సీఎం జగనాల్ సార్ ముచ్చటే. ఇప్పుడు గా సార్ ముచ్చట ఎందుకు పట్టుకొచ్చినానంటే ఇవాళ కూడా ఒక ఆడ సార్ ప్రజా దర్బార్ అనేటి కార్యం పెట్టుకుంటే అట్టనే ఎగబడ్డరట పబ్లిక్. మరి గాడ ఏం నడిచిందనంటే ప్రజా దర్బార్ ముచ్చటట్టు ఉంచులు గాని సార్ను చూడ్డానికి పోయిన వాళ్ళకే ఒళ్ళు చెక్కలైందబ్బా. మోకాళ్ళ కాంచి కిందికి తప్పితే మీదికి చూసేదే లేదు. ముందడికి వచ్చిన వాళ్లకు మోకాళ్ళ కింద తోళ్ళూడేటట్టు చంపిరు పోలీసోళ్ళు. మరి లేకపోతేంది వద్దంటా అంటే మీదికి ఎగబడితే వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు చెప్పులి ఊరుకుంటారా? ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే పులివెందులలో ఉన్న పంక పార్టీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లో జగనాలు సార్లు ప్రజా దర్బార్ కార్యం పెడుతుండని ఎలక కాగానే కుప్పలు వచ్చిరు పబ్లిక్. ఒక్కలొక్కల్ని పిలుచుకుందాం వాళ్ళ తిప్పలేందో ఆడుచుకుందామని సార్ అనుకుంటే పోలీసు వాళ్ళను నెట్టుకుంటూ ఉరికొచ్చిరు పబ్లిక్ లోపలికి. అంతటితో ఆగిర్లా అంటే అది లేదు. వాళ్ళు అటు నూక వీళ్ళు ఇటు నూక కిటికీల అద్దాలు పగిలినాయి. ఇంకేముంది తలో పడతాందుకొని వచ్చిన వాళ్ళని వచ్చినట్టే సంపులు చంపిరు పోలీసు వాళ్ళు. అగా చూడలి మందిర చొరబడి ఎట్ట చంపుకుంటుర్రో. మరి లేకపోతేంది రావాలే వచ్చిన వాళ్ళు నిమ్మలంగా ఉండాలి. సార్ను కలవాలి కాయిదాలు ఇవ్వాలి వాళ్ళ తిప్పలేందో చెప్పుకోవాలి. వచ్చిన పని చూసుకొని అవతల పడాలి. అంతేగాని ఏదో పడిపోయినట్టే అగుడగుడు అనుకుంటా పోయి మీద పడితే ఆఖరికి ఇట్టనే అవుతుంది అనుకుంటూ ఇప్పటికి ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్. ఇక ఇదిట్టుంటే ఆడు మూడో నాడు కడప జిల్లాలో తిరిగిండు జగనన్న. అట్టియాల ఆయన క్యాంప్ ఆఫీస్ లో పబ్లిక్ తోని మాట్లాడే ఈగలం చేద్దాం అనుకుంటే గీ తీరుగా ఇందులొల్లి సార్ వస్తుండని ఎలక కాగానే శితం పట్టకుండా పబ్లిక్ వచ్చుడుతోని ప్రజా దర్బారు ముచ్చేటట్టు ఉంచురు కానీ వచ్చిన వాళ్ళకైతే ఒళ్ళు చెక్కలైంది. ఉత్తగా సార్ను చూడబుద్దయి టైం పాస్ కు వచ్చిన వాళ్ళు నూకోంగా సార్కు తిప్పల చెప్పుకుందాం అని వచ్చిన వాళ్ళకు ఒళ్ళు పగిలినట్టు అయింది పోండ్రి.